పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి పడవేయబడుట వానికి మేలు. అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఈ యొక్క లోకంలో అభ్యంతరములు ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారానే వస్తాయి. అభ్యంతరాలు వాడికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చిన్న బిడ్డల వలె, గొర్రెల వలె తన్ను తాను తగ్గించుకొని ఎలాగైతే ఈ లోకానికి మన కోసం ఆయన వచ్చారో అలాగే మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద భద్రపు చేసుకొని ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆయన నిత్యరాజ్యాన్ని మనకిస్తాడని, పరలోక రాజ్యంలో వారే గొప్పవారిగా ఉంటారని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం.